దేశ సేవలో ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం. ఆత్మీయులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, యావత్ ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల ప్రజానీకానికి శిరస్సు వంచి వినయపూర్వక ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆత్మీయ విజ్ఞప్తి. మరికొద్ది రోజుల్లో 15 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును, అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అమూల్యమైన ఓటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుపై ముద్రించి అఖండ మెజారిటీతో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని శిరస్సు వంచి మీ అందరికీ కూడా ఆత్మీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. నాడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడినటువంటి ఎన్నికలలో దాదాపు 600 అబద్ధపు హామీలతో దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉందంటూ వచ్చినటువంటి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మభ్యపెట్టే విధంగా ఇటు రైతు రుణమాఫీ, అటు డ్వాక్రా రుణమాఫీ, ఇంటికొక ఉద్యోగం, ల్యాప్టాప్లు, అదేవిధంగా ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10-15 సంవత్సరాలు అని చెప్పి అబద్ధపు వాగ్దానాలు గుప్పించి అధికారం చేపట్టడం జరిగింది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ సంజీవి అయినటువంటి ప్రత్యేక హోదాను తుంగలో తొక్కి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి నెట్టి అవినీతిలో రాష్ట్రాన్నే అగ్రగామిగా నిలిచి దాదాపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని 20 నుండి 20 సంవత్సరాల వరకు అధపాతాళానికి తొక్కేసి ఈ రోజు రాష్ట్రంలో ఎటువైపు చూసినా కూడా అవినీతి అరాచకాలు, ఆర్తనాదాలు తప్పిస్తే అభివృద్ధి కనుచూపు మేర కూడా కనిపించడం లేదనేది వాస్తవం. కాబట్టి ప్రజలు అందరూ కూడా ఒక్కసారి గమనించవలసిన అవసరం. ఎందుకంటే ఇటు ప్రజా సంక్షేమం కోసం, అటు భావితరాల బంగారు భవిష్యత్తు కోసం మనం అందరూ కూడా మన యొక్క అమూల్యమైన ఓటును ఎవరికి వేయాలో ఆలోచించాలి. నేను మీ అందరికీ కూడా శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తూ, జననేత ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పోరాటాలతో ఊపిరి పోసుకుంటూ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 8-9 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రజా పోరాటాలతో నిమగ్నమై ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు ప్రతి రక్తపు బొట్టును చెమట బొట్టుగా మార్చి ప్రజా సంక్షేమే మా ఆశయంగా మీ ముందుకు వస్తున్నాం. మీతో కలిసి మేమందరూ కూడా ప్రజా పోరాటాలలో పాల్గొంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎన్నో వారి యొక్క అవినీతిని ఎండగట్టడం జరిగింది. ఇటువంటి తరుణంలో ప్రతి ఒక్క తెలుగువారు అందరూ కూడా మన యొక్క పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనమందరూ కూడా చేయూతనివ్వాల్సిన అవసరం ఎందుకైనా ఉంది. అందుకే జననేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క తెలుగువారి ఆత్మగౌరవాన్ని, ప్రతి ఒక్క తెలుగువారి సమస్యలను తెలుసుకోవడం కోసం ప్రజా సంకల్ప యాత్ర అనే ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టి ప్రపంచ రాజకీయ వ్యవస్థలోనే కనీవిని ఎరుగని రీతిలో దాదాపు 4000 కిలోమీటర్లు నడిచి ఆ నడుస్తున్నటువంటి తరుణంలో ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి ఆడపడుచు, ప్రతి అన్నా చెల్లి యొక్క సమస్యను తమ సమస్యగా వింటూ భావించి ఆత్మీయ భరోసానిస్తూ ముందుకు సాగడం జరిగింది. అటువంటి తరుణంలోనే జననేత జగన్మోహన్ రెడ్డి గారు అనేక హామీలను కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చామని చెప్పడం చాలా శుభదాయకం. ముఖ్యంగా ఈ రోజు యావత్ 5 కోట్ల తెలుగు వారి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జననేత జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా ముందుకు రావడం జరిగింది. ఈ నవరత్నాలు ప్రతి ఒక్క తెలుగు కుటుంబంలో ఆనందాలు, సంతోషాలు, భవిష్యత్తు, ఒక ఉజ్వల భవిష్యత్తును నింపడమే ప్రధాన కర్తవ్యంగా భావించి మా యొక్క అంతిమ లక్ష్యంగా మేమందరూ కూడా 9 నవరత్న పథకాలతో ప్రకటించడం జరిగింది. చాలా శుభదాయకం. దీనిపై ఇప్పుడే చాలా రోజులుగా యావత్ 5 కోట్ల మంది తెలుగు వారందరూ కూడా హర్షధ్వానాలు కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా జననేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి రైతు భరోసా పథకం కింద దేశానికి అన్నం పెట్టే రైతన్నకు 50,000 రూపాయల ఆర్థిక చేయూతను ఇవ్వడం జరుగుతుంది.
అంతేకాకుండా పగటిపూట వారికి ఉచితంగా 9 గంటల 3 ఫేజ్ల కరెంటును అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క రైతుకి ఉచితంగా బోర్లను వేయించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క రైతుల పంటలకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం, శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయడం ద్వారా వారికి రైతు చేయూతను అందించాలనేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. దాని తర్వాత ఆసరా పథకం కింద ప్రతి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఎన్నికల నాటికి ఎంత డ్వాక్రా రుణం ఉందో అది పూర్తిగా మాఫీ చేస్తామని వాగ్దానం కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ గృహీ మహిళలకు 75,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా అందిస్తారని చెప్పడం చాలా శుభదాయకం. ఇంకా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వయసు మీరిన అవ్వాతాతలకు వాళ్ళకి ఎంత చేసినా తక్కువే, నేనున్నాను వారి కోసం అంటూ ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయల పింఛన్ను వాళ్ళకు ప్రకటించి వారి కోసం వీలైతే వృద్ధాశ్రమాలు కూడా నిర్మిస్తామని చెప్పడం చాలా శుభదాయకం. ఇంకా అంతేకాకుండా ఈ రాష్ట్రంలో దాదాపు 60% మంది అవినీతితో అప్పుల బాధలతో ఆసరా లేకుండా దిగువ మధ్యత తరగతి కుటుంబాలకు చెందిన కుటుంబాలే మనవి. వారిని ఆదుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 25 నుండి 50 లక్షల పక్కా గృహాలను నిర్మించి ప్రతి ఒక్క మహిళ పేరుతో దాన్ని అందిస్తామని చెప్పడం, ఆ ఇంటిని మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేస్తామని చెప్పడం మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆదరాభిమానాలు ఉన్నాయో మరొకసారి తేటతెల్లమైంది. అంతేకాకుండా అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఒక్క స్కూల్ కి వెళ్లే పిల్లలకు సంవత్సరానికి 15 నుండి 20,000 రూపాయల చేయూతని అందిస్తామని జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటించడం చాలా శుభదాయకం. అంతేకాకుండా ముఖ్యంగా ప్రాజెక్టులో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పడం కూడా జరిగింది. చివరిగా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మహమ్మారి అందరినీ కూడా ప్రాణాలు హరించేస్తున్నటువంటి తరుణంలో దాన్ని దఫాల వారీగా పూర్తిగా నిర్వీర్యం చేస్తామని చెప్పడం చాలా శుభదాయకం. కాబట్టి ప్రజా పోరాటాలే మా ఊపిరిగా, ప్రజా ఆశలే మా ఆశయాలుగా ముందుకు సాగుతున్నాం. మా యొక్క రక్తపొట్టును చెమట పొట్టుగా మార్చి ఒక నవ సమాజ నిర్మాణంలో సమాజ స్థాపన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. మరెన్నో పథకాల ద్వారా, మరెన్నో సంక్షేమ పథకాల ద్వారా మీ యొక్క మమత నిండిన మంచి మనసులతో మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి సీఎం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆత్మీయ విజ్ఞప్తి చేస్తూ నవ సమాజ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, దేశ ప్రగతి కోసం తెలుగు వారంతా కూడా ఒకటవ్వాలని